Dear students, welcome to online classes ABN and PRR College of Science. మన సెకండ్ సెమిస్టర్లో వన్ ఆఫ్ ద స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ సోలార్ ఎనర్జీ గురించి మాట్లాడుకుంటున్నాం. మై నేమ్ ఈజ్ బి సత్యనారాయణ. దిస్ వీడియో ఈజ్ కామన్ ఫర్ ఆల్ బీఎస్సీ స్టూడెంట్, ఫస్ట్ బీఎస్సీ స్టూడెంట్స్. సో మనం యూనిట్ 2 స్టార్ట్ చేసుకుంటున్నాం ఈ రోజుతోటి, ఈ వీడియోతోటి. సో ఆ యూనిట్ 2 టైటిల్ ఏంటంటే గురించి మాట్లాడుకుంటాం ఈ యూనిట్లో. సో ఫస్ట్ యూనిట్ 2 వచ్చేసరికి సోలార్ ఎనర్జీ అంటే ఏంటి, సోలార్ రేడియేషన్ ఎర్త్కి ఎలా రిసీవ్ అవుతుంది అని డిఫరెంట్ టాపిక్స్ మాట్లాడుకున్నాం. సోలార్ రేడియేషన్ మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ గురించి, వాటి గురించి మాట్లాడుకున్నాం. పైరోహీలోమీటర్, పైరోనోమీటర్, వాటి గురించి మాట్లాడుకున్నాం. సన్షైన్ రికార్డర్. సో ఈ యూనిట్లో సోలార్ థర్మల్ సిస్టమ్స్ అంటే సోలార్ ఎనర్జీని హీట్ ఎనర్జీ కింద మార్చే డివైజెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ డిఫరెంట్ అప్లికేషన్స్ అంటే అలాగా హీట్ ఎనర్జీ కింద మారిన ఆ టెక్నాలజీని ఉపయోగించుకుని వర్క్ అయ్యే డివైజెస్ ఏంటి, వాటి గురించి కూడా మాట్లాడడం. అంటే సోలార్ కుక్కర్ అని, సోలార్ వాటర్ హీటర్ అని, సోలార్ డ్రైయర్స్ అని చెప్పి డిఫరెంట్ డివైజెస్ యొక్క టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటాం, ఆ వర్కింగ్ ప్రిన్సిపల్స్ గురించి ఈ యూనిట్లో. సో కంప్లీట్గా సోలార్ థర్మల్ సిస్టమ్స్ గురించి. ఓకేనా, దిస్ ఈజ్ లెక్చర్ నెంబర్ 7. సో ఫస్ట్ టాపిక్ ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ఇంటూ హీట్. సో సోలార్ ఎనర్జీ హీట్ రూపంలోకి ఎలా మారుతుంది, బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి, ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఓకేనండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్లోకి వెళ్తే కనుక కన్వర్షన్ ప్రిన్సిపల్. సో సోలార్ ఎనర్జీ హీట్ కింద ఎలా కన్వర్ట్ అవుతుంది అనే దాని గురించి. సో బేసిక్ ప్రిన్సిపల్ బిహైండ్ ద హీట్ కన్వర్షన్ ప్రాసెస్ ఈజ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. సో ఈ సోలార్ ఎనర్జీ హీట్ కింద మారడానికి బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే, దాని వెనుకున్న ప్రిన్సిపల్ ఏంటంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. ఆ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే అండి. ఏ పార్ట్ ఆఫ్ ద సోలార్ రేడియేషన్ ఈజ్ అబ్జార్బ్డ్ బై ద ఎర్త్ సర్ఫేస్ అండ్ వార్మ్స్ ఇట్. సో సన్ నుంచి వచ్చిన కొంత సోలార్ రేడియేషన్లో కొంత పోర్షన్ని ఎర్త్ అబ్జార్బ్ చేసుకుని అది వేడెక్కుతుంది, ఎర్త్ యొక్క సర్ఫేస్ వేడెక్కుతుంది. ఓకేనా. సో మీకు ఫస్ట్ వీడియోలో పవర్లో వచ్చే ఎనర్జీ కనుక మనం గ్యాదర్ చేయగలిగితే, దాన్ని అబ్జార్బ్ చేయగలిగితే, దాన్ని క్యాప్చర్ చేయగలిగితే కనుక అది ప్రపంచం అంతా కూడా 1 సంవత్సరం అంతా ఉపయోగించుకునే ఎనర్జీకి ఈక్వల్ అవుతుంది. కానీ మనం ఎంత ఎనర్జీని అబ్జార్బ్ చేసుకోగలుగుతున్నాం అంటే 2 బిలియన్లో 1 పార్ట్. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. 2 బిలియన్స్ అనే నెంబర్లో 1 పార్ట్ని మాత్రమే మనం అబ్జార్బ్ చేసుకోగలుగుతున్నాం. అంత తక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని సరే, విచ్ ఈస్ ద ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, సన్ నుంచి వచ్చే ఎనర్జీ. బట్ ఇక్కడ ఈరోజు ఈ టాపిక్లో ఏంటంటే ఆ సోలార్ ఎనర్జీ హీట్ కింద ఎలా మారుతుంది అనే దాని గురించి మాట్లాడుతున్నాను. సోలార్ ఎనర్జీ హీట్ కింద ఆ వచ్చే 1% ఎనర్జీని హీట్ కింద మార్చుకుంటారు, ఆ హీట్ నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తారు. డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నాయండి. ఆ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని ఎన్ని రకాలుగా ఉపయోగిస్తున్నారంటే చూడండి, అది మొత్తం 100% మనం 100% అవసరం లేదు, అందులో 50% ఎనర్జీని మనం క్యాప్చర్ చేసుకోగలిగితే కనుక ఎన్నో రకాల ఎనర్జీ డివైజెస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, ఎన్నో రకాలకు ఉపయోగపడుతుంది. బట్ మనం చాలా తక్కువ ఎనర్జీని మాత్రమే క్యాప్చర్ చేయగలుగుతున్నాం. బికాజ్ ఆఫ్ ద అట్మాస్ఫియర్లోంచి సన్ రేడియేషన్ వస్తున్నప్పుడు దానికి డిఫరెంట్ గ్యాస్ మాలిక్యూల్స్ అడ్డుపడుతుంటే, డిఫరెంట్ డస్ట్ పార్టికల్స్ అడ్డుపడుతుంటే, అవన్నీ కూడా సన్ రేడియేషన్ అబ్జర్వ్ చేసుకుంటే రిమైనింగ్ పోర్షన్ మాత్రమే మన దగ్గరకు వస్తుంది. మనకి 2 రకాల రేడియేషన్స్ వస్తాయని చెప్పాం కదా, డిఫ్యూజ్ రేడియేషన్ ఒకటి, డైరెక్ట్ బీమ్ రేడియేషన్ ఒకటి అనేది. డైరెక్ట్ బీమ్ రేడియేషన్ అనేది ఆల్మోస్ట్ తక్కువ ఉంటుంది మనకి. బేసికల్గా మనకు వచ్చేది ఏంటంటే డిఫ్యూజ్ రేడియేషన్ ఎక్కువ వస్తుంది మన దగ్గర, మన ఎర్త్ సర్ఫేస్ మీదకి. ఓకేనండి. సో టాపిక్లోకి వస్తే కనుక ఏ పార్ట్ ఆఫ్ ద సోలార్ రేడియేషన్ ఈజ్ అబ్జార్బ్డ్ బై ద ఎర్త్ సర్ఫేస్ అండ్ వార్మ్స్ ఇట్. సోలార్ రేడియేషన్లో అంటే మన ఎర్త్ సర్ఫేస్ మన దగ్గరకు వచ్చే రేడియేషన్లో కొంత పోర్షన్ ఏంటంటే ఎర్త్ సర్ఫేస్ అబ్జార్బ్ చేసుకుని వేడెక్కుతుంది. అది రిమైనింగ్ పార్ట్ ఈజ్ రిఫ్లెక్ట్ బై ఎర్త్ అండ్ అట్మాస్ఫియర్. సో బేసిక్ ప్రైమరీ క్వాలిటీ ఏంటంటే రేడియేషన్ ఒక సర్ఫేస్ మీద పడినప్పుడు కొంత అబ్జార్ప్షన్ జరుగుతుంది, కొంత రిఫ్లెక్ట్ అయిపోతుంది, కొంత ట్రాన్స్మిట్ అవుతుంది. సో రేడియేషన్ ఉన్న ప్రాపర్టీ అది, దాని యొక్క ధర్మం అది. కొంత అబ్జార్బ్ అవుతుంది, కొంత ట్రాన్స్మిట్ అవ్వడంటే ఆ బాడీలోకి ఎంటర్ అవుతుంది, కొంత రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఓకేనా. రిమైనింగ్ పార్ట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ బై ఎర్త్ అండ్ అట్మాస్ఫియర్. ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఎమిటెడ్ బై ఎర్త్ సర్ఫేస్.
సన్ నుంచి వచ్చే రేడియేషను ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటామండి. సన్ నుంచి వచ్చే రేడియేషను అంటే దాదాపుగా గామా రేస్ దగ్గర నుంచి రేడియో వేవ్స్ వరకు ఉన్న స్పెక్ట్రమ్ అనమాట. సో గామా రేస్ హై ఎనర్జెటిక్ రేస్, తర్వాత ఎక్స్ రేస్ ఉంటాయి, తర్వాత యూవీ రేస్ ఉంటాయి, తర్వాత విజిబుల్ రేస్ ఉంటాయి, తర్వాత ఇన్ఫ్రారెడ్ రేస్ ఉంటాయి, నెక్స్ట్ రేడియో వేవ్స్ ఉంటాయి, లాస్ట్ మైక్రోవేవ్స్ ఉంటాయి. సో ఇది సన్ నుంచి వచ్చే రేడియేషన్ నుండే టోటల్ వేవ్ లెంత్ రేంజ్ అనమాట. మనం ఏ రీజన్లో ఉన్నామంటే అల్ట్రావైలెట్ రీజన్ నుంచి నియర్ ఇన్ఫ్రారెడ్ రీజన్ మధ్యలో మనం ఉన్నాం అనమాట. మన దగ్గరకు వచ్చే రేడియేషను ఏ రేంజ్ ఆఫ్ రేడియేషన్ వస్తుందంటే అల్ట్రావైలెట్ కూడా తక్కువ ఎనర్జీ ఉన్న అల్ట్రావైలెట్ రేడియేషన్ నుంచి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ వరకు మధ్యలో విజిబుల్ రేడియేషన్ కూడా ఉంటుంది. అల్ట్రావైలెట్ వస్తుంది, విజిబుల్ వస్తుంది, ఇన్ఫ్రారెడ్ వస్తుంది. అల్ట్రావైలెట్ కూడా హై ఎనర్జెటిక్ రేడియేషన్ రాదు, లో ఎనర్జెటిక్ రేడియేషన్ మాత్రం వస్తుంది. అండ్ ఐఆర్ రేడియేషన్ కూడా మనం పర్సీవ్ చేసుకోగలం, అంటే మన ఎర్త్ అట్మాస్ఫియర్లోకి వస్తుంది అది. ఓకేనండి. ఈ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఏమంటామంటే హీట్ రేడియేషన్ అంటామండి. విజిబుల్ కాదు ఇది. విజిబుల్ అంటే మనం బ్లూ వైలెట్ దగ్గర నుంచి రెడ్ వరకు ఉన్న వేవ్ లెంత్ అన్నింటినీ కూడా విజిబుల్ స్పెక్ట్రమ్ అంటాం. బట్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ కూడా మన ఎర్త్ సర్ఫేస్ మీదకి వస్తుంది. ఈ రేడియేషన్ వల్ల ఏం జరుగుతుందంటే హీట్ క్రియేట్ అవుతుంది. ఈ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ వల్ల హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఏమంటే హీట్ రేడియేషన్ అంటాం, నాటి విజిబుల్ రేడియేషన్. మన ఎర్త్ మీదకి ఐఆర్ రేడియేషన్ కూడా వస్తుంది, యూవీ రేడియేషన్ కూడా వస్తుంది, విజిబుల్ రేడియేషన్ కూడా వస్తుంది. వీటిలో విజిబుల్ స్పెక్ట్రమ్ మనం చూడగలం, మనం ఫీల్ అవ్వగలం దాన్ని. ఐఆర్ రేడియేషన్ ఏంటంటే ఎర్త్ రిఫ్లెక్ట్ చేస్తుంది, ఎర్త్ తన మీదకి వచ్చిన తర్వాత రిఫ్లెక్ట్ చేస్తుంది. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం సార్. సమ్ ఆఫ్ ద ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ పాసెస్ త్రూ ద అట్మాస్ఫియర్. సో ఎర్త్ ఇలాగా ఎమిట్ చేసినప్పుడు వచ్చిన సన్లైట్లో ఉన్న ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఎమిట్ చేస్తుంది బయటికి, మళ్ళీ వెనక్కి రిఫ్లెక్ట్ చేసినప్పుడు అందులో కొంత రేడియేషన్ ఏం చేస్తుందంటే అట్మాస్ఫియర్ గుండా పాస్ అవుతుంది. అలా అట్మాస్ఫియర్ గుండా వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుంది, కొంత రేడియేషన్ అట్మాస్ఫియర్ గుండా వెళ్ళినప్పుడు అట్మాస్ఫియర్లో గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి ఉన్నాయి. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే మీనింగ్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, వీటిని ఏమంటామంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం. ఇవి ఏం చేస్తాయంటే అట్మాస్ఫియర్లో అవి ఉంటాయి. ఆ గ్యాసెస్ ఏం చేస్తాయంటే బయటకు వస్తున్న ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ని అబ్జార్బ్ చేసుకుని అంటే ఆ గ్యాసెస్ మీద పడిన తర్వాత ఐఆర్ రేడియేషన్ మరలా ఎర్త్ సర్ఫేస్ మీదకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఎర్త్ ఏం చేస్తుందంటే ఐఆర్ రేడియేషన్ ఎమిట్ చేస్తుంది. సన్లైట్ వచ్చి దాని మీద పడిన తర్వాత వెనక్కి పంపే రేడియేషన్ అంటే ఎర్త్ ఎమిట్ చేసేది ఏంటంటే ఐఆర్ రేడియేషన్. ఆ ఐఆర్ రేడియేషన్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయిన తర్వాత అట్మాస్ఫియర్లో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉంటాయి, అంటే మీథేన్, కార్బన్ డైఆక్సైడ్, లైక్ దట్. అటువంటి గ్యాసెస్ ఏమంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం. ఆ గ్యాసెస్ ఏం చేస్తాయంటే ఆ ఐఆర్ రేడియేషన్ని అబ్జార్బ్ చేసుకుని మరలా ఎర్త్ అట్మాస్ఫియర్లోకి రీఎమిట్ చేస్తాయి, ఎర్త్ సర్ఫేస్ మీదకి రీఎమిట్ చేస్తాయి. అంటే పైకి వెళ్తున్న రేడియేషన్ మరలా అట్మాస్ఫియర్లో ఉన్న గ్యాసెస్ వల్ల, గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల మరలా ఎర్త్ సర్ఫేస్ మీదకి వస్తుంది. సో ఇలాగా రేడియేషన్ మరలా వెనక్కి రావడం వల్ల ఏమవుతుందంటే, అంటే పైకి వెళ్తున్న రేడియేషన్ అంటే ఐఆర్ రేడియేషన్ అంటే హీట్ రేడియేషన్ కదా, అది పైకి వెళ్తున్నప్పుడు మళ్ళీ గ్రీన్ హౌస్ గ్యాసెస్ మరలా రీఎమిట్ చేస్తాయి కిందకి, ఎర్త్ సర్ఫేస్ మీద రీఎమిట్ చేసేసరికి ఏమవుతుందంటే ఎర్త్ సర్ఫేస్ అనేది వేడెక్కుతుంది. సో దట్స్ వై సన్ రేడియేషన్ వచ్చి ఎర్త్ మీద తర్వాత ఎర్త్ ఏం చేస్తుంది, దాన్ని ఎమిట్ చేస్తుంది పైకి, అట్మాస్ఫియర్లోకి ఎమిట్ చేసినప్పుడు అట్మాస్ఫియర్లో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉంటాయి. ఆ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏం చేస్తాయంటే ఈ ఐఆర్ రేడియేషన్ మరలా అడ్డుకుని మరలా ఎర్త్ సర్ఫేస్ మీదకి రీఎమిట్ చేస్తాయి. ఎప్పుడైతే ఐఆర్ రేడియేషన్ మరలా ఎర్త్ సర్ఫేస్ మీదకి వస్తుందో ఆటోమేటిక్గా వన్స్ వచ్చిన తర్వాత ఎమిట్ అయ్యి మరలా రీఎమిట్ అవుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఆ కొలిజన్లో హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ విధంగా ఎర్త్ సర్ఫేస్ అనేది వామప్ అవుతుంది. వామప్ అవడం అంటే హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ విధంగా సన్ రేడియేషన్ అనేది హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి సోలార్ ఎనర్జీ అనేది హీట్ కింద ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా, దిస్ ఇస్ ద కన్వర్షన్ ప్రిన్సిపల్. సో ఈ ప్రిన్సిపల్ని ఏమంటామంటే ఈ విధంగా ఎర్త్ యొక్క సర్ఫేస్ వేడెక్కడాన్ని ఏమంటామంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం. బికాస్ ఆఫ్ ఈ ఐఆర్ రేడియేషన్ అనేది ఏ గ్యాసెస్ వల్ల మరలా ఎర్త్ సర్ఫేస్ మీదకి వస్తుందంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల మరలా ఎర్త్ సర్ఫేస్ మీదకి వస్తుంది. కాబట్టి ఇలాగే ఎర్త్ సర్ఫేస్ మీద గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల వచ్చి ఎర్త్ సర్ఫేస్ని వేడెక్కేలా చేస్తుంది. కాబట్టి దాని ఎర్త్ సర్ఫేస్ యొక్క టెంపరేచర్ పెంచేలా చేస్తుంది. కాబట్టి ఈ ఎఫెక్ట్ని ఏమంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం. ఓకేనండి. ఈ గ్రీన్ హౌస్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఏ స్ట్రక్చర్ మేడ్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ టు గ్రో ప్లాంట్స్ ఇన్ కోల్డ్ క్లైమేట్స్. సో గ్రీన్ హౌస్ అంటే మీనింగ్ ఏంటంటే కోల్డ్ క్లైమేట్స్లో ప్లాంట్స్ ఎదగాలంటే కనుక కంపల్సరీగా వేడి వాతావరణం కావాలి. ఆ ప్లాంట్ ఎదగాలంటే కనుక దానికి సరిపడా వేడి ఉంటేనే కానీ ఆ ప్లాంట్ అనేది ఎదగదు, ఆ మొక్క అనేది ఎదగదు.
సో అటువంటి ఏరియాస్లో ఈ గ్రీన్ హౌస్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. బేసిక్గా గ్రీన్ హౌస్ అంటే ఏంటంటే ఒక గ్లాస్తో కన్స్ట్రక్ట్ చేసిన ఒక హోమ్ లాంటిదమ్మా. ఒక గ్లాస్తో కన్స్ట్రక్ట్ చేసిన ఒక హోమ్ లాంటిది. ఎందుకంటే గ్లాస్ అనేది ఈజీగా రేడియేషన్ ట్రాన్స్మిట్ చేస్తుంది. అంటే రేడియేషన్ తనకుండా ఈజీగా వచ్చేలా చేస్తుంది. లైట్ మనకి సన్ నుంచి వచ్చే రేడియేషన్ ఏ రూపంలో ఉంటుంది, మనకి లైట్ రూపంలో ఉంటుంది కాబట్టి ఆ లైట్ని ఈజీగా తనకుండా పాస్ చేస్తుంది. ద షార్ట్ వేవ్ రేడియేషన్, బట్ ఇట్ ఈస్ వెరీ పూర్ ట్రాన్స్మిటర్ ఆఫ్ ఏ లాంగ్ వేవ్ రేడియేషన్. సో ఇక్కడ చూడండి, విజిబుల్ రేడియేషన్కిను ఇన్ఫ్రారెడ్ రేడియేషన్కి డిఫరెన్స్ ఏంటంటే, విజిబుల్ రేడియేషన్ కన్నా ఐఆర్ రేడియేషన్కి వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుంది. అంటే లాంగ్ వేవ్ లెంత్ రేడియేషన్ అనమాట, లాంగ్ వేవ్ లెంత్ రేడియేషన్. అదే విజిబుల్ రేడియేషన్కి ఐఆర్ రేడియేషన్ కంపేర్ చేస్తే విజిబుల్ రేడియేషన్కి వేవ్ లెంత్ తక్కువ ఉంటుంది. మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను, వేవ్ లెంత్ తక్కువ ఉంటే కనుక ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటే కనుక ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. విజిబుల్ రేడియేషన్ కన్నా ఐఆర్ రేడియేషన్కి ఎనర్జీ తక్కువ ఉంటుంది. బికాజ్ మనకు సన్ నుంచి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అబ్జర్వ్ చేస్తే కనుక గామా రేస్ దగ్గర నుంచి మైక్రోవేవ్స్ వరకు రేడియేషన్ ఉంటుంది. కాబట్టి ఎనర్జీ పరంగా మాట్లాడుకుంటే కనుక గామా రేస్కి హై ఎనర్జీ ఉంటుంది, మైక్రోవేవ్స్కేమో లో ఎనర్జీ ఉంటుంది. ఓకే, ఎనర్జీ ఎక్కువ ఉంటే కనుక ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటే కనుక వేవ్ లెంత్ తక్కువ ఉంటుంది. ఓకేనండి. సో గామా రేస్కి ఫ్రీక్వెన్సీ ఎక్కువ అంటే వేవ్ లెంత్ తక్కువ. ఎక్స్రేస్కి గామా రేస్ కన్నా ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది అంటే వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుంది. అంటే వేవ్ లెంత్ పరంగా చూసుకుంటే కనుక గామా రేస్ దగ్గర నుంచి మైక్రోవేవ్స్ వరకు వేవ్ లెంత్ అనేది పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఐఆర్ రేడియేషన్ పైన విజిబుల్ రేడియేషన్ ఉంది కాబట్టి విజిబుల్ రేడియేషన్ కన్నా ఐఆర్ రేడియేషన్కి వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుంది. అంటే లాంగ్ వేవ్ లెంత్ రేడియేషన్ ఏదంటే ఐఆర్ రేడియేషన్, షార్ట్ వేవ్ లెంత్ రేడియేషన్ ఏదంటే విజిబుల్ రేడియేషన్. విజిబుల్ కానీ యూవీ కానీ ఎక్స్రేస్ కానీ గామా రేస్ కానీ ఏవైనా సరే షార్ట్ వేవ్ లెంత్ రేంజ్. ఓకేనా. ఈ గ్లాస్కు ఉన్న ప్రాపర్టీ ఏంటంటే లాంగ్ వేవ్ లెంత్ రేడియేషన్ని అలౌ చేస్తుంది, షార్ట్ వేవ్ లెంత్ రేడియేషన్ అలౌ చేస్తుంది, బట్ ప్రివెంట్స్ దేన్ని వెళ్ళనివ్వకుండా చూస్తుంది. దాని గుండా లాంగ్ వేవ్ లెంత్ రేడియేషన్ మాత్రం వెళ్ళనివ్వదు. లాంగ్ వేవ్ లెంత్ రేడియేషన్ ఏదైనా ఉందనుకోండి అక్కడ పడుతున్న రేడియేషన్లో, అది దాని గుండా అలౌ చేయదు. దాన్ని ప్రివెంట్ చేసేస్తుంది. ఓకేనండి. ఇట్ అలౌస్ సోలార్ రేడియేషన్ టు పాస్ త్రూ అండ్ ప్రివెంట్స్ ద ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ఇట్. సో సోలార్ రేడియేషన్ దాని కూడా పాస్ చేస్తుంది, కానీ దాని నుంచి మరలా వెనక్కి వెళ్ళే రేడియేషన్లో ఐఆర్ రేడియేషన్ ఉంటే కనుక దాన్ని వెళ్ళనివ్వదు. ఎప్పుడైతే ఐఆర్ రేడియేషన్ బయటకు వెళ్ళట్లేదో, ఐఆర్ రేడియేషన్ ఉన్న ప్రాపర్టీ ఏంటి, హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి ఆ లోపల ఉన్న ఏరియా అంతా కూడా వార్మప్ అవుతుంది. ఆ లోపల కనుక ఏదైనా ప్లాంట్ ఉంటే కనుక ఆ ప్లాంట్కి సరిపడా హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ విధంగా ఆ గ్రీన్ హౌస్లో ప్లాంట్స్ పెరగడం అనేది జరుగుతుంది. ఓకేనండి. థస్ గ్లాస్ యాక్ట్స్ యాజ్ ఏ హీట్ ట్రాపింగ్ డివైస్. కాబట్టి గ్లాస్లోకి సోలార్ రేడియేషన్ ఎంటర్ అయిన తర్వాత ఐఆర్ రేడియేషన్ ఎస్కేప్ అవ్వడం కుదరదు. ఐఆర్ రేడియేషన్ దాంట్లోనే ఉంటుంది కాబట్టి ఐఆర్ రేడియేషన్ ఉందంటే అక్కడ హీట్ ప్రొడ్యూస్ అయినట్టే. కాబట్టి గ్లాస్ ఏం చేస్తుందంటే హీట్ ట్రాపింగ్ డివైస్ కింద యాక్ట్ చేస్తుంది. ఓకేనండి. సోలార్ కలెక్టర్స్ ఫర్ హోమ్ హీటింగ్ ఆల్మోస్ట్ హ్యావ్ 1 or more గ్లాస్ కవర్స్. నెక్స్ట్ టాపిక్లో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోలార్ కలెక్టర్స్ గురించి చెప్తున్నాను. సోలార్ థర్మల్ కలెక్టర్స్ గురించి. ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ ఒకటి ఉంటుంది, కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్ అని ఒకటి ఉంటుంది. 2 డివైజెస్ ఉన్నాయి, వాటి గురించి చెప్తున్నాను. ఆ 2 డివైజెస్లోనూ కంపల్సరీగా టాప్ సర్ఫేస్ ఒక గ్లాస్తో కవర్ చేసి ఉంటుంది. ఎందుకంటే గ్లాస్ అనేది సోలార్ రేడియేషన్ ఎంటర్ చేస్తుంది, బట్ ఐఆర్ రేడియేషన్ బయటకు వెళ్ళనివ్వదు. అంటే లోపల ఈ సోలార్ థర్మల్ కలెక్టర్స్ యొక్క పర్పస్ ఏంటంటే హీట్ని ప్రొడ్యూస్ చేయాలి. కాబట్టి గ్లాస్ను ఉపయోగిస్తారు. పైన ఆ గ్లాస్లోకి సోలార్ రేడియేషన్ ఎంటర్ అవుతుంది, బయటికి మాత్రం ఐఆర్ రేడియేషన్ అలౌ చేయదు, ఎస్కేప్ అవనివ్వదు. కాబట్టి లోపల ఇన్సైడ్ ద గ్లాస్ అంటే అండర్ ద గ్లాస్ అనేది హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ వల్ల ఎటువంటి యూజెస్ ఉన్నాయనేది ఫర్దర్గా టాపిక్లో మాట్లాడుకుందాం. ఆ సోలార్ కలెక్టర్ తీసుకున్నా సరే 1 or more గ్లాస్ షీట్స్ ఉంటాయండి, గ్లాస్ కవర్స్ ఉంటాయండి. ఆ గ్లాస్ కవర్ కింద అంటే దేర్ విల్ బి ఏ బ్లాక్ పెయింటెడ్ అబ్జర్వర్. ఆ గ్లాస్ కవర్ కింద చేసుకుంటుంది, కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇంకేమన్నా రేడియేషన్ బయటకు వెళ్తుంటే కనుక ఆ రేడియేషన్ ఏం చేస్తుందంటే, అది హీట్ రేడియేషన్ కనుక బయటకు వెళ్తుంటే కనుక, హీట్ రేడియేషన్ అంటే ఏంటి, ఐఆర్ రేడియేషన్ దాన్ని బయటకు వెళ్తుంటే ఆ గ్లాస్ ఏం చేస్తుందంటే దాన్ని బయటకు వెళ్ళకుండా మరలా కిందకు వచ్చేలా మరలా బ్లాక్ బాడీ మీద పడేలా చేస్తుంది. ఆటోమేటిక్గా బ్లాక్ బాడీ తన మీద పడిన రేడియేషన్ అంతటిని కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎప్పుడైతే అబ్జర్వ్ చేసుకుంటుందో అది వెరీ హాట్ బాడీ కింద క్రియేట్ అవుతుంది. ఓకే.
when the temperature of the black plate increases, it emits heat in the form of IR radiation. సో ఆ బ్లాక్ బోర్డ్ యొక్క టెంపరేచర్ పెరిగితే కనుక దాని నుంచి ఎమిట్ అయ్యే రేడియేషన్ అంటే ఐఆర్ రేడియేషన్ అంటే హీట్ రేడియేషన్. ఆ హీట్ రేడియేషన్ని డిఫరెంట్ డివైజెస్ ద్వారా క్యాప్చర్ చేసుకుని ఆ హీట్ మనం ఉపయోగించుకుంటాం. ఓకేనండి. సో దిస్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్ అబ్జర్వ్డ్ ఇన్ ద కన్వర్షన్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ఇంటూ హీట్. సో గ్రీన్ హౌస్ అంటే డివైస్ ఎలా ఉంటుందండి, సో గ్లాస్ షీట్తో కవర్ చేసి ఉంటుంది, లోపల ప్లాంట్స్ ఉంటాయి. సో సన్ రేడియేషన్ ఎంటర్ అవుతుంది బ్లూ కలర్లో. సో లాంగ్ వేవ్ లెంత్ రేడియేషన్ అంటే ఇక్కడ చూడండి ఒకసారి, కొన్ని రేడియేషన్స్ మరలా రిఫ్లెక్ట్ అవుతున్నాయి కదా, ఆ రేడియేషన్స్ ఏంటంటే ఐఆర్ రేడియేషన్ అనండి. ఓకేనా. సో గ్రీన్ హౌస్ కన్స్ట్రక్షన్ ఈ విధంగా ఉంటుంది. ఈ డయాగ్రామ్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది, ఒకసారి చూడండి.